ఇండిపెండెన్స్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సిడిపిఓ, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు ఆగస్టు 23వ తేదీ చాలా ప్రత్యేకం. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించిన ప్రత్యేక దినంగా చెప్పొచ్చు. అదే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన దినం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023 సంవత్సరం ఆగస్టు 23వ తేదీన ప్రపంచమంతా కూడా భారత్ వైపు చూసిన ఆ మధుర క్షణాలు. అదేంటంటే చంద్రయాన్ 3 ప్రోగ్రాంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. ఆ ప్రత్యేక దినోత్సవమైన ఆగస్టు 23ని ఇక ప్రతి ఏటా కూడా నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. శివశక్తి అని చెప్పేసి ఆ ల్యాండ్ అయిన ప్లేస్ ఏదైతే ఉంటుందో దానికి మనం నామకరణం కూడా చేసుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరం 2024 సంవత్సరం ఆగస్టు 23 ఫస్ట్ నేషనల్ స్పేస్ డే, మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎందుకు జరుపుకుంటున్నాం? టు కమమరేట్ ద సక్సెస్ఫుల్ ల్యాండింగ్ ఆఫ్ ద విక్రమ్ ల్యాండర్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద మూన్. చంద్రయాన్ 3లో భాగంగా విక్రమ్ ల్యాండర్ పేరు, ప్రజ్ఞాన్ రోయర్ పేరు, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ సంవత్సరం మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే యొక్క థీమ్ ఏంటని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియాస్ స్పేస్ సాగా అనేది ఈ సంవత్సరం థీమ్. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీమ్ అడగవచ్చు. థీమ్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చదివే ప్రయత్నం అసలే చేయకండి. థీమ్స్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో అనువాద తప్పిదాలు జరుగుతున్నాయి కాబట్టి మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇది చూడండి. సో ఆగస్టు 23ని గుర్తించి మనం ప్రతి ఏటా కూడా ఆన్ ద ఈవ్ ఆఫ్ నేషనల్ స్పేస్ డే, ఆన్ ద ఈవ్ ఆఫ్ నేషనల్ స్పేస్ డే అంటే ఏంటి? జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా అవార్డులని కూడా అనౌన్స్ చేసుకుంటున్నాము, ప్రదానం కూడా చేస్తున్నాము. సో ఈ సంవత్సరం మొట్టమొదటి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ వార్తల్లోకి వచ్చింది. ప్రతి ఏటా కూడా ఆన్ ద ఈవ్ ఆఫ్ ఆగస్టు 23 వీటిని ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చూస్తున్నాం. సో ఈ మంత్లోనే పురస్కార గ్రహీతల పేర్లు కూడా వార్తల్లోకి వచ్చినాయి. నిన్నటి రోజున ఆగస్టు 22 రోజున ఆ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ రోజును దృష్టిలో ఉంచుకొని నేషనల్ స్పేస్ డేని గుర్తులో ఉంచుకొని సైంటిస్టులకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పురస్కారాలు ఇచ్చారు. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారు 4 కేటగిరీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ కేటగిరీ టాప్ కేటగిరీ అనొచ్చు విజ్ఞాన్ రత్న, సెకండ్ వచ్చేసి విజ్ఞాన్ శ్రీ, థర్డ్ వచ్చేసి విజ్ఞాన్ యువ, ఫోర్త్ వచ్చేసి విజ్ఞాన్ టీమ్ బృందానికి ఇస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం మొత్తం 33 పురస్కారాలు ప్రకటించడం జరిగింది. అందులో విజ్ఞాన్ రత్న పురస్కార గ్రహీతగా ఎవరన్నా అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గోవిందరాజన్ పద్మనాభన్. గుర్తుంచుకోండి, గోవిందరాజన్ పద్మనాభన్ గారు ఈ సంవత్సరం విజ్ఞాన్ రత్న ఒక్కరే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక విజ్ఞాన్ శ్రీ కేటగిరీలో 13 మంది శాస్త్రవేత్తలు, విజ్ఞాన్ యువ శాస్త్రవేత్తలు 18 మంది, విజ్ఞాన్ టీం చంద్రయాన్ టీంకి ఇవ్వడం జరిగింది. ఒక పురస్కారము ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇందులో
ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. వారెవరంటే డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి గారు అండ్ ప్రొఫెసర్ రాధాకృష్ణ గంటి గారు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల యొక్క ప్రత్యేకతలు కానీ వీటి గురించి క్వశ్చన్స్ అడుగుతారు. మీకు దీని గురించి ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం అంటే ఏంటి, ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, స్పెషాలిటీస్ ఏంటి, ఎవరు ఎంపిక చేస్తారు, ఇదంతా కూడా మీకు నేను CA 360 కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. సో బోట్స్వానాలో 2492 క్యారెట్ల భారీ వజ్రం అనేది లభ్యమైందంట బోట్స్వానాలో. గతంలో బోట్స్వానా అనగానే మనకు ఏనుగులు గుర్తొస్తూ ఉంటాయి. బోట్స్వానాలో ఏనుగులకు సంబంధించి చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బోట్స్వానా దేశంలోని మైనింగ్ తవ్వకాల్లో భారీ వజ్రం ఒకటి బయటపడినట్లు బోట్స్వానా ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2492 క్యారెట్లు ఉంటుందని, దేశంలో లభ్యమైన వజ్రాల్లో ఇదే అతిపెద్దదని, గనుల నుంచి వెలికి తీసిన వాటిలో రెండో అతిపెద్దదని భావిస్తున్నట్లు తెలిపింది. పశ్చిమ బోట్స్వానాలోని కరోవే మైన్లో లభ్యమైన ఈ వజ్రం అత్యంత నాణ్యమైనదని కెనడా మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ సంస్థ తెలిపింది. దక్షిణాఫ్రికాలో 1905 3106 క్యారెట్ల అతిపెద్ద కులినన్ వజ్రాన్ని కనుగొన్నారు. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత కనుగొన్న పెద్ద వజ్రం. ఇక్కడ గుర్తుంచుకోండి, హెడ్డింగ్ చూస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ హెడ్డింగ్ పైన అడుగుతారు. సూపర్లేటివ్, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసేసి 2047 వికసిత్ భారత్ థీమ్ అని చెప్పేసి మనం చూస్తున్నాం కదా. అందుకు సంబంధించి 15 పాయింట్ రోడ్ మ్యాప్ని కూడా రీసెంట్గా నరేంద్ర మోదీ గారు చెప్పారు. 2047 ప్రత్యేకత ఏంటిది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పర్వదినం సందర్భంగా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2047 కల్లా $55 లక్షల కోట్ల భారత ఆర్థిక వ్యవస్థపై IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ED కృష్ణమూర్తి గారు అంచనా వేస్తున్నారు. సో భారత ఆర్థిక వ్యవస్థకు 2047 కల్లా $55 లక్షల కోట్ల దాదాపు 4565 లక్షల కోట్లకు చేరే సత్తా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న మన ఇండియన్ సుబ్రహ్మణ్యన్ కృష్ణమూర్తి గారు చెప్పడం జరిగింది. అంచనా వేస్తున్నారు. ఇది సాకారం అవ్వాలంటే డాలర్లలో దేశ వృద్ధి రేటు 12% కొనసాగాల్సి ఉంటుందంట. రీసెంట్గా జరిగిన CI కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2016 నుంచి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే లక్ష్యంగా చేసుకోవడం వల్ల సగటు ధరల వృద్ధి రేటును 5% చేర్చగలిగారు. 2016కు ముందు ద్రవ్యోల్బణం 7.5%గా ఉంది. దేశ వాస్తవిక వృద్ధి 8%గా ఉంటే ద్రవ్యోల్బణ రేటు 5% పరిగణలోకి తీసుకుంటే 13% సాధారణ వృద్ధి రేటు కిందకు లెక్క అని చెప్పారు. సో ద్రవ్యోల్బణం మీకు తెలుసు, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి GDP గ్రోత్ రేట్. చాలాసార్లు మీకు డెఫినేషన్ కూడా చెప్తూనే ఉన్నాను. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. 156 ఫిక్స్డ్ డోస్ మందులపై నిషేధం అనే అంశం మన భారతదేశానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది ప్రభుత్వము. సో 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ మందులపై కేంద్రం నిషేధం విధించింది. జ్వరం, జలుబు, అలర్జీలు, నొప్పుల కోసం ఉపయోగించే యాంటీ బ్యాక్టీరియల్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయంట. 156 నెంబర్ గుర్తుంచుకోండి. అవి ఏంటనే అవసరం లేదు, గుర్తుపెట్టుకున్న నంబర్. వీటి వల్ల హాని జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం ఈ నెల 12న జారీ చేసింది. 2 లేదా 3 క్రియాశీలక ఔషధ పదార్థాలు నిర్దిష్ట నిష్పత్తిలో ఉండే మందులను FDC ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటారు. 2 లేదా ఎక్కువ డ్రగ్స్ ఉంటాయి కదా, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటిని కలిపి FDCగా మనం చెప్పొచ్చు. వాటిపైన నిషేధము విధించడం జరిగింది. అండ్ స్టీల్ రంగంలో టెక్నాలజీకి పెద్దపీట వేయడం జరుగుతుందంట. సో అంచనా ఇక్కడ ఫికీ డెలాయిట్ నివేదిక అంచనా. సో 22,000 కోట్ల పెట్టుబడులు. స్టీల్ రంగంలో డిజిటల్ టెక్నాలజీకి ప్రాధాన్యం పెరుగుతోందని, ఇందుకోసం 2030 నాటికి పరిశ్రమ $2.7 బిలియన్ ఇన్వెస్ట్ చేయనుందని ఫికీ డెలాయిట్ నివేదిక వెల్లడించింది. ఈ పెట్టుబడులు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలను పెంచుకునేందుకు మరింత సమర్థవంతమైన సుస్థిరమైన మైనింగ్కు వీలు కల్పిస్తుందని పేర్కొనడం జరిగింది. స్టీల్ రంగంలోని మొత్తం వాల్యూ చైన్ వ్యాప్తంగా డిజిటల్ సాంకేతికతలు, ప్రాసెసింగ్పై పెట్టుబడులు 2024లో ఉన్న 1 నుండి 1.2 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 2.3 నుంచి 2.7 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని ఈ నివేదిక చెప్పడం జరిగింది. సో పంచాయతీల్లో ఈరోజు గ్రామసభ అనేది కాన్స్టిట్యూషనల్, మనందరికీ తెలుసు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం పంచాయతీరాజ్ వ్యవస్థకి రాజ్యాంగబద్ధత కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఆర్టికల్ 243A గ్రామసభ గురించి చెప్తుంది. గ్రామసభ అంటే ఏంటంటే
గ్రామ సభలో సభ్యులు ఎవరంటే ఆ గ్రామంలోని ఓటర్లు అందరూ, జనాభా కాదు, ఓటర్లు అందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. అక్కడ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సో ఆ ఓటర్ల దృష్టిలోనే గ్రామ సభ సమావేశంలోనే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన విధి విధానాలు కానివ్వండి, ఖర్చుల గురించి కానివ్వండి తీర్మానాలు ప్రవేశపెడతారు. అలా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 13,326 గ్రామాల్లో నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ప్రజల సమక్షంలో ఈరోజు గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తీర్మానాలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. సో గురువారం మంగళగిరిలో తన ప్రైవేటు క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా 4,500 కోట్లతో 87 రకాల పనులు చేపట్టనున్నట్లు వారు చెప్పడం జరిగింది. అండ్ గద్దర్ పురస్కారాల విధి విధానాలు రూపకల్పనల కమిటీ. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా గద్దర్ పురస్కారాలు ప్రారంభిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో దానికి సంబంధించిన విధి విధానాలు, రూల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి కమిటీ ఎవరి అధ్యక్షతను చూడండి. ప్రజాగాయకుడు దివంగత గద్దర్ పేరిట ఇవ్వనున్న పురస్కారాలకు విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి చైర్పర్సన్గా దర్శకుడు బి నరసింగరావు గారు అండ్ వైస్ చైర్పర్సన్గా నిర్మాత వి వెంకట రమణారెడ్డి దిల్ రాజు గారు వారిని నియమిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు నిన్నటి రోజున. గుర్తుంచుకోండి. సో గద్దర్ పురస్కారాల విధి విధానాల కమిటీకి సంబంధించి ఎవరు చైర్పర్సన్? బి నరసింగరావు గారు. సో సినిమా ఇండస్ట్రీలో ఇచ్చే పురస్కారాలు, గతంలో నంది పురస్కారాలు ఇస్తాం కదా, సో ఇప్పుడు ఇవి మనం చూస్తాము. అండ్ అత్యంత వృద్ధురాలిగా జపాన్ దేశానికి చెందిన మహిళ రికార్డు సృష్టించారు. ఇటీవల స్పెయిన్కి సంబంధించిన అత్యంత వృద్ధురాలు మరణించారని చెప్పేసి మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇప్పుడు ఇక జపాన్కి సంబంధించిన మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా, సో సూపర్లేటివ్ టాపిక్. సో జపాన్కు చెందిన 116 ఏళ్ల టొమికో ఇటుక ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నట్లు అమెరికాకు చెందిన జెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ ప్రకటించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా? 116 ఏళ్ళ. మరి రీసెంట్గా మరణించిన వారెవరు? స్పెయిన్కు చెందిన మరియా బ్రాన్యాస్ మొరెరా 117 ఏళ్ల వయసులో మరణించారు కదా. సో తను మరణించారు కాబట్టి ప్రస్తుతం బ్రతికున్న వాళ్ళు అత్యంత వృద్ధ మహిళగా సో జపాన్కి చెందిన టొమికో ఇటుక. అండ్ సో క్రీడలకు సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే లసానే డైమండ్ లీగ్, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన జావెలిన్ త్రో కాంపిటీషన్స్, అందులో మన భారతీయ 2 మెడల్స్ విజేత, ఒలింపిక్స్లో టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణము, రీసెంట్గా ప్యారిస్ ఒలింపిక్స్లో రజతం గెలుచుకున్న నీరజ్ చోప్రా మనకి 2nd పొజిషన్లో, సో ఈ టోర్నమెంట్లో 2nd పొజిషన్లో రజతంతో వార్తల్లోకి వచ్చాడు. ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారంటే ఆండర్సన్ పీటర్స్, తను గ్రెనడా దేశానికి సంబంధించి 2nd పొజిషన్లో. ఈ సీజన్లోనే తన 6th అటెంప్ట్లో హైయెస్ట్ త్రోగా ఇక్కడ మనం చూస్తే 89.49 మీటర్స్ జావెలిన్ని విసిరి సో రికార్డు సృష్టించారు. సో 2nd పొజిషన్లో నిలిచారు. లాసానే డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా 2వ స్థానం, 1వ స్థానం గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఆగస్టు 23 స్పెషాలిటీ నేషనల్ స్పేస్ డే, ఈరోజు థీమ్ గుర్తుంచుకోండి. అండ్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు ప్రధానోత్సవం. నెక్స్ట్ బోట్స్వానాలో 2,492 క్యారెట్ల భారీ వజ్రం లభ్యం. 2047 కల్లా $55 లక్షల కోట్ల భారత ఆర్థిక వ్యవస్థ చేరుతుందని IMF ED అంచనా. 156 ఫిక్స్డ్ డోస్ మందులపై నిషేధం అంటే ఏంటో చూడండి. స్టీల్ రంగంలో టెక్నాలజీకి పెద్దపీట, ఫికీ డెలైట్ నివేదిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీల్లో నేడు గ్రామ సభలు, ఆర్టికల్ 243A. గద్దర్ పురస్కారాల విధి విధానాలు రూపకల్పన కమిటీ ఎవరి చైర్పర్సన్ ఆధ్వర్యంలో అంటే బి నరసింగరావు. అత్యంత వృద్ధురాలిగా జపాన్కి చెందిన 116 ఏళ్ల టొమికో ఇటుక వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ లసానే డైమండ్ లీగ్ సో విజేతలకు సంబంధించిన అంశము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.